శ్రీకాకుళం జిల్లా కొత్తూరు సమీపంలో ఉన్న ఒక పవిత్ర గ్రామం మాకవరం. ఇక్కడ అణువణువున శివనామ స్మరణ వినిపిస్తుంది. దాదాపు 360 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర, మరెన్నో అద్భుతాలకు నిలయం ఈ శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయాన్ని కుష్ఠవ్యాధి నివారణ దేవాలయం అని, వంశోద్ధారకుడి దేవాలయం అని కూడా భక్తులు ఎంతో విశ్వాసంతో పిలుచుకుంటారు. ఎందుకంటే సంతానం లేనివారు ఇక్కడ మనసారా ప్రార్థిస్తే స్వామివారి కరుణతో పిల్లలు పుడతారని ప్రగాఢ నమ్మకం. అలా కోరిక నెరవేరిన వారు మహాశివరాత్రి పర్వదినాన స్వామివారికి లింగాభరణం పూజ చేయించుకుని తమ భక్తిని చాటుకుంటారు. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. ఒకప్పుడు కుష్ఠవ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న వెంకన్న గుప్తా గారికి ఒక యోగి కలలో కనిపించారు. నేను ఒక గ్రామంలో పుట్టాను, నాకు ఆలయం నిర్మించు, నీకు నీ వంశంలో మరెవ్వరికీ ఈ వ్యాధి రాదు అని అభయమిచ్చారు. ఆ దైవ వాక్కుతోనే చీకటి వారి కుటుంబానికి కొంత స్థలమిచ్చి వారి స్థలంలో ఈ అద్భుతమైన దేవాలయం నిర్మితమైంది. దీనిని కట్టించిన వారు కుద్దిగాము చంపపురి అగ్రహారం వారు. సాధారణంగా ఏ గుడిలోనైనా ఒక ప్రధాన దైవం ఉంటుంది, కానీ ఇది పంచదేవత ఆరాధనా దేవాలయం. వినాయక చవితికి గణనాథుడు, నవరాత్రుల్లో దుర్గాదేవి, శ్రావణ శనివారాల్లో వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, ఇలా 5 దేవతలు కొలువై ఉన్న పుణ్యక్షేత్రం ఇది. మరీ ముఖ్యంగా ప్రతి శివాలయానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా ఉంటే ఇక్కడ మాత్రం సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడిగా ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత. గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగం పూర్ణలింగం కాదు, అదొక అర్ధలింగం. ఒకప్పుడు ఆవుల కాపరులు పగలు ఈ లింగాన్ని కొండ మీదకు తీసుకువెళ్తే రాత్రికి అది మళ్లీ తన స్థానానికి తిరిగి వచ్చేసేదట. అలా తీసి పెట్టివేసే క్రమంలో లింగం ముందు భాగం ఊడిపోయింది. కాని ప్రతిష్ఠ సమయంలో ఆ లింగానికి ప్రాణసూత్రం ఉద్భవించి అనంతమైన దైవశక్తి రగిలింది. స్వామివారు ఎంతటి భక్త సులభుడో తప్పు చేస్తే అంతటి ఉగ్రరూపం ప్రదర్శిస్తారు. గుడిలోని ఏ వస్తువైనా ఎవరైనా పొరపాటున మర్చిపోయి ఇంటికి తీసుకువెళ్లినా లేదా దొంగిలించినా 3-4 రోజుల్లో వారి ముఖం మీద తెల్లటి మచ్చలు వస్తాయి. తప్పు తెలుసుకొని ఆ వస్తువును తిరిగిచ్చేసి 2-3 కొబ్బరి బండాలతో స్వామికి అభిషేకం చేస్తేనే ఆ ఉగ్రరూపం శాంతిస్తుంది. మాకవరంలోని వాస్భా ఆలయంలో వెండి నాగసర్పం దొంగలించిన 3 వంశాలు నిర్మూలమైపోవడమే ఇక్కడి దేవుళ్ల మహిమకు సజీవ సాక్ష్యం. ఇక్కడ పవిత్ర తీర్థం చర్మ వ్యాధులకు ఒక మహత్తరమైన ఔషధమని నమ్మకం. ఈ క్షేత్రంలో తిరిగే నాగపాములను సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా భక్తులు భావిస్తారు. అవి ఎవరికీ ఎటువంటి హాని చెయ్యవు. ప్రతి ఏడాది ఏటికి పున్నమికి దేవుడి కళ్యాణం మరియు 5 రోజుల జాతర జరుపుతారు. భల్లామూడి వారు ధర్మకర్తలుగా భిలాయ్ వారు తవ్వించిన పవిత్రమైన చెరువుతో బుద్దిగాము చంపపురి అగ్రహారపు బ్రాహ్మణుల సహకారంతో 7 తరాలుగా దీనబంధు పండాగారి వంశస్థుల పూజా కైంకర్యాలు అందుకుంటున్న ఈ శ్రీ నీలకంఠేశ్వర స్వామి మనందరినీ చల్లగా